మనం ఒక బిల్డింగ్ నిర్మించినప్పుడు ఆ బిల్డింగ్ నిర్మించడానికి ఒక పిల్లర్స్ అనేది కావాలి. అలాగే మన శరీర నిర్మాణం కూడా బలంగా ఉండాలి అంటే ఒక 5 పిల్లర్స్ అనేది మనకి చాలా ముఖ్యం. ఈ 5 పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటదో మనం ఖచ్చితంగా 100% ఆరోగ్యంగా ఉండటానికి ఏ వయసులో రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఆ వయసులో రావటానికి అవకాశాలున్నాయి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ఎర్లీ ఏజ్‌లోనే చనిపోతా ఉన్నారు. ఎర్లీ ఏజ్‌లోనే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇంకా రకరకాలైనటువంటి క్యాన్సర్ జబ్బులు కూడా రావడం జరుగుతుంది. కారణం ఏందంటే ఈ 5 పిల్లర్స్‌ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదన్నమాట. ఈ 5 పిల్లర్స్ ఎప్పుడైతే మనం పట్టించుకుంటామో, జాగ్రత్తగా వాటికి బలంగా ఉంచుతామో, ఖచ్చితంగా ఈ 5 పిల్లర్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి ముందల. అయితే ఇక్కడ ఏం జరిగిద్ది అంటే బాడీ అడగదు. ఈ 5 ఇప్పుడు నేను చెప్పబోయే 5 పిల్లర్స్ ఏదైతే ఉందో బాడీ మిమ్మల్ని అడగదనమాట. మీకు అవసరం అని గ్రహించి అది మనం ఎప్పుడైతే ఈ 5 పిల్లర్స్ హెల్ప్ మనం తీసుకుంటామో, ఈ 5 పిల్లర్స్ని మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో ఖచ్చితంగా 100% మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఆయుష్, ఈ ఆయుష్ అనేది ఖచ్చితంగా మీరు అనుభవించడానికి ఆరోగ్యంగా ఖచ్చితంగా సపోర్ట్ అయింది. ఓకే, నేను టాపిక్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఎవరు చెప్తారు? హైడ్రేషన్ అంటే ఎవరైనా చెప్తారా? హైడ్రేషన్ అంటే వాటర్ సార్, నీరు నీరు తీసుకునే విధానం, నీరు కావాల్సింది. సూపర్ సార్. ఇది ప్రధానమైనటువంటి అంశం వాటర్. అయితే దురదృష్టం ఏంది అంటే చాలా మంది ఈరోజు చాలా అనారోగ్య బారిన పట్టడానికి ప్రధాన కారణం ఏంది అంటే వాటర్. ఈ వాటర్ అనేది సక్రమంగా తీసుకోక 80% డిసీజులు రావడానికి అవకాశం ఉందట వాటర్ సక్రమంగా తీసుకోకపోతే. వాటర్ అనేది మనిషి ఎప్పుడు తాగాలి అంటే దాహం వేసినప్పుడు తాగుతున్నాడు మనిషి వాటర్. ఎప్పుడైతే దాహం వేస్తుందో అప్పుడు తాగుతున్నాడు వాటర్. దాహం వేయకుండా మనం వాటర్ తాగాలి. దాహం వేయకుండా మనం వాటర్ తాగాలన్నమాట. కానీ మనిషి అలా లేదు. దాహం వేసి అడుగుతూ ఉంటుంది, బాడీ అడుగుతూ ఉంటుంది, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఇక స్టూడెంట్స్ అయితే క్లాస్లో డిస్టర్బెన్స్ ఉంటుందని, వ్యాపారస్తులు అయితే వ్యాపారం పోతూ ఉంటుందని, ఇలాగా నానా రకాలుగా ఇబ్బంది పడుతూ వాటర్ అనేది మన బాడీకి సక్రమంగా ఇవ్వటం వలన అసలు ఏం జరుగుతుంది? వాటర్ ఇవ్వకపోతే మన బాడీకి సక్రమంగా వాటర్ ఇవ్వనప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ టెంపరేచరు కంట్రోల్లో ఉండదు. బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ అనేది 100% కంట్రోల్లో ఉండదు. ఈ బాడీలో టెంపరేచర్ కంట్రోల్లో లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ మన మెదడు ఏదైతే ఉందో మన మెదడు తీరు అనేది సక్రమంగా పనిచేయదు. ఓకేనా? కరెక్ట్ వినిపిస్తుందా నా వాయిస్? మన బ్రెయిన్ అనేది సక్రమంగా పనిచేయదన్నమాట. బ్రెయిన్ సక్రమంగా పనిచేస్తేనే కదా మనం మాట్లాడాలి అన్నా, మన యాక్టివిటీస్ ఏదన్నా చెయ్యాలి అన్నా, మనం ఒక పనిలో నిమగ్నమై చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ నుంచి సందేశం ఏదైనా సరే మన బ్రెయిన్ నుంచి సందేశాలు అనేది సక్రమంగా వస్తేనే మన రోజు అనేది 100% ఫుల్ఫిల్ చేయగలం. సో ఈ బ్రెయిన్కి వాటర్ అనేది సక్రమంగా అందనప్పుడు ఏమైంది అంటే మనం ఏదైతే అనుకుంటామో అది సక్రమంగా జరగదు. మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు. మనం ఎప్పుడు రెస్ట్లెస్గానే ఉంటాం అనమాట. సో ఈ వాటర్ అనేది బ్రెయిన్కి కూడా చాలా ప్రధానమైంది. నెక్స్ట్ 3 మన జీర్ణక్రియ ఏదైతే ఉందో మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలి అన్నా, మన విసర్జన సక్రమంగా పనిచేయాలి అన్నా కూడా ప్రాపర్ వాటర్, నీ బాడీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ సక్రమంగా మనం అందించినప్పుడు మాత్రమే మన బాడీ అనేది సక్రమంగా పనిచేసింది. అలాగే మన జీర్ణక్రియ, మన విసర్జన అనేది 100% పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు జీర్ణక్రియ పనిచేయడం కోసం వాటర్ కావాలి, కానీ మనం ఏమి ఇస్తున్నామంటే మెడిసిన్ ఇస్తున్నాం. అరే నాకు గ్యాస్ వచ్చేసింది, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం దేనికి వచ్చింది అంటే నువ్వు సక్రమంగా వాటర్ ఇవ్వాల. నీకు మోషన్ సక్రమంగా కావట్లేదు అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక బిస్కోడిల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. బిస్కోడిల్ అంటే డొల్కోలక్స్ ట్యాబ్లెట్. మీరు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఈనాడులో కూడా వచ్చింది, WHO కూడా అనౌన్స్మెంట్ చేసింది, బిస్కోడిల్ అనే మెడిసిన్ మనం తీసుకోవటం వలన పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుందంట. కావాలంటే మీరు తర్వాత గూగుల్లోనే చూడండి. మనం మోషన్ అవ్వడానికి వాడుకునే ఏదైనా సరే మెడిసిన్ కూడా మనకి ఏం జరుగుతుంది అంటే పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి దానికి మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మెడిసిన్లోకి వెళ్ళాలి. మళ్ళీ
ఆల్రెడీ మెడిసిన్ వాడాము, దాని నుంచి వచ్చే ప్రాబ్లం మళ్ళీ మెడిసిన్లోకి వెళ్ళాలి. ఇది ఏది అవసరం లేదు. మన బాడీకి ఏదైతే సక్రమంగా మనం ఇచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ సక్రమంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ జీర్ణక్రియ పనితీరు ఏదైతే ఉందో, జీర్ణక్రియ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఏదైతే విసర్జన ఉందో ఈ విసర్జన అంతా కూడా 100% సక్రమంగా జరుగుద్ది. ఎప్పుడంటే ప్రాపర్గా మన బాడీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ ఇచ్చినప్పుడు. ఓకేనా? వినిపిస్తుందా? వినిపిస్తుందన్న వాయిస్ అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, సూపర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బోన్ అండ్ జాయింట్. బోన్ అండ్ జాయింట్ కూడా చాలా మంది అర్థం కాదు అసలు. బోన్స్ కి జాయింట్స్ కి వాటర్ దేనికి అనేది చాలా మంది దీన్ని అసలు తెలియదు చాలా మందికి. సుఖీభావలోకి వచ్చినాక భగవంతుడి దేవాల అందరికీ కూడా చాలా మంది నేర్చుకున్నారు. మన బోన్ కూడా 80% వాటర్ కావాలి అని లాస్ట్ టాపిక్ లో సుజిన్ సార్ కూడా చెప్పారు, అంత ముందుల సుధీర్ సార్ కూడా చెప్పారు. మన బోన్స్ కి 80% వాటర్ కావాలి. మన కార్టిలేజ్ ఏదైతే ఉందో ఆ లేయర్ ఎప్పుడు కూడా దానికి తేమగా ఉంటే, అంటే తడిగా ఉంటే ఖచ్చితంగా మనకి మోకాళ్ళ నొప్పులు అనేది కానీ ఎలాంటి జాయింట్ పెయిన్స్ అనేది కానీ మనకు రాకుండా సపోర్ట్ అయింది. మనం ఎముకలు కూడా బలంగా ఉండటానికి ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ సక్రమంగా ఇచ్చినప్పుడు మాత్రమే జరిగిద్ది అనమాట. ఓకేనా? వాటర్ సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా మందికి ఈరోజు బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రాపర్గా మనం వాటర్ అనేది సక్రమంగా ఇవ్వాలి. నెక్స్ట్, చాలా మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చర్మ సౌందర్యం కోసం చాలా మంది పార్లర్స్కి వెళ్తున్నారు. చాలా మంది చర్మ ప్రాబ్లం వచ్చి డెర్మటాలజిస్ట్ గారికి వెళ్తున్నారు. ఇంకా రకరకాలటువంటి క్రీమ్స్ వాడుతున్నారు, రకరకాలైనటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఇది ఏమీ అవసరం లేదు. మీ చర్మానికి ఎంతైతే, చర్మం అనేది మన మానవ శరీరంలో అతిపెద్ద ఆర్గాన్. ఈ అతిపెద్ద ఆర్గానికి కావాల్సినటువంటి వాటర్ ఎంతో తెలుసుకొని మనం వాటర్ ఇస్తే సరిపోతుంది. మన శరీరం ఎప్పుడు కూడా, మన చర్మం ఎప్పుడు కూడా తేమతో ఉండాలి. ఇది కనుక ఖచ్చితంగా మనం పాటించగలిగితే మన బాడీలో ఎలాంటి, మన చర్మం మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇంకోటి ఏం జరిగింది అంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. తెలుసా మీకు? సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. ఈ సమ్మర్ సీజన్లో ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్నటువంటి డిసీజ్, ఒక ఒక అనారోగ్య గురించి చెప్తున్నారు. అదేంటంటే హీట్ స్ట్రోక్. తెలుసా మీకు హీట్ స్ట్రోక్ అంటే ఏందో? తెలుసా? ఎంతమంది తెలుసు హీట్ స్ట్రోక్ అంటే? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ హీట్ స్ట్రోక్ అంటే సార్ మనం అంటే ఎండకి బాగా బయట తిరగడం వల్ల, వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల కల్జీరి పడిపోవడం కానీ, నేక తడి ఆగిపోవడం కానీ జరుగుతుంది సార్. చెప్పబోయారు, ఆపారు ఒక పదం. వడదెబ్బ సార్. కరెక్ట్, 100%. దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే వడదెబ్బ అనమాట. అంటే మనకు మనం వడదెబ్బ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు వడదెబ్బ తగిలిందంటే మనం డాక్టర్ గారి కాడ మనం దాన్ని చిన్న సింపుల్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని మెడికల్ లాంగ్వేజ్ లో ఏం చేశారంటే హీట్ స్ట్రోక్ అని చెప్తా ఉన్నారు. హీట్ స్ట్రోక్ అంటున్నారు. వాస్తవంగా హీట్ స్ట్రోక్ అనేది, వడదెబ్బ అనేది మనకి సాధారణంగా చాలా సింపుల్ గా తీసుకుంటాం. నిజంగా వెరీ వెరీ డేంజర్, చాలా పెద్ద డేంజర్ అనమాట. ఇప్పుడు ఈ హైడ్రేషన్ అనేది బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు జరిగేది ఏదంటే, దీన్ని ఇంకా ఏం చెప్తున్నారంటే సైలెంట్ హీట్ స్ట్రోక్ అని కూడా చెప్తా ఉన్నారు. సైలెంట్ అంటే చాలా మందికి అర్థం కాదు. బాడీ రోజు రోజుకి ఏమైందంటే మన డీహైడ్రేషన్ కూడా అలవాటు చేస్తున్నాం మనం. ఇలా అలవాటు చేయడం వలన ఏమైంది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. దీన్ని సిఎన్ఎస్ అంటారు. సిఎన్ఎస్ ప్రాబ్లం వస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. ఈ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే కంప్లీట్గా మనం కోమాలోకి వెళ్ళడం జరిగింది, లేదంటే మన బ్రెయిన్ షట్ డౌన్ అయిపోద్ది. చివరిగా మనిషి మరణించడానికి 100% ఛాన్సెస్ ఉండేది. దీనికి కేవలం వాటర్ తీసుకోవడం పోకపోవడం వల్ల. మనం ఎంత వాటర్ తీసుకోవాలి, ఆ వాటర్ మనం తీసుకోవట్లేదు. ఇది తీసుకోవడం, వాటర్ తీసుకుంటే ఇంత ప్రాబ్లం అనేది జరగదు, ఇన్ని ప్రాబ్లమ్స్ మన బాడీ అనేది ఫేస్ చేయదు. ఎంత వాటర్ తీసుకోవాలి మనం? ఎవరు చెప్తారు ఎంత వాటర్ తీసుకోవాలి? అసలు ఒక మనిషి ఎంత వాటర్ తీసుకోవాలి? సార్ ప్రతి 20 kgs 1 లీటర్ వాటర్ చొప్పున తీసుకుంటూ ఉండాలి సార్.
పర్ డే. ఓకే, సూపర్. ఇది వాస్తవంగా సుఖీభావాలోకి రాకముందల నేను ఒక మెడికల్ ఫీల్డ్ 25 ఇయర్స్ నుంచి ఉన్నాను. నాకు కూడా తెలియదు అన్ని నీళ్లు తీసుకోవాలని, ఎలా నీరు తాగాలి, ఎంత నీరు తాగాలి అనేది నాకు తెలియదు. వాస్తవంగా సుఖీభావాల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ మనం నీరు అనేది ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఇది కూడా బుద్ధి సంబంధమైనటువంటి పని చేసేవాళ్ళు ఎవరైతే నీడను కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళు ఇది ఓకే. కానీ శారీరక శ్రమ చేస్తూ ఉంటారు అనమాట. ఈ శారీరక శ్రమ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక లీటర్ అదనంగా, టోటల్ లీటర్ వాటర్ మీద ఇంకొక లీటర్ అదనంగా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, చాలా హెల్తీగా అనేది ఉండటం జరిగింది. ఓకేనా? అయితే ఈ చాలా మంది వేగవంతమైనటువంటి జీవితంలో చాలా మందికి ఇబ్బంది పడతా ఉన్నారు. సక్రమంగా మర్చిపోయో, లేకపోతే గుర్తు లేకో, లేకపోతే అక్కడ ఏదైనా మనం యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది, ఇలాంటి ఇది సొల్యూషన్ కోసం మన దగ్గర ఒక బెస్ట్ సప్లిమెంట్ అనేది ఉంది. బాడీ హైడ్రేషన్లోకి వెళ్తాగా ఇది మీరు కనుక పాటిస్తే, మీ దగ్గర ఉంచుకుంటే, ఈ సమ్మర్లో మీరు జర్నీ దాంతో పాటు మీరు మీ జర్నీలో దాన్ని భాగం చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వడదెబ్బల బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఎలాంటి హీట్ స్ట్రోక్ అనేది, సైలెంట్ హీట్ స్ట్రోక్ అనేది మీకు లేకుండా ఉంటుంది. రోజుకు ఒక 2 శాషెట్స్ కనుక మీరు నార్మల్ వాటర్, మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాము, దాంట్లో వేసేసుకొని మనం తాగేయచ్చు. ఇలాగ మనం తీసుకున్నప్పుడు బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేది సక్రమంగా ఉంటుంది. ఎవరు చెప్తారు ఈ ప్రోడక్ట్ గురించి? ఏం ప్రోడక్ట్ అది? H24 సార్. సూపర్ మేడం. హెర్బల్ లైఫ్ 24 ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. దీనికి ఫేవరెట్ అనే ప్రతి ఒక్కరు ఫేవరెట్ ప్రొడక్ట్ ఇది. ఈ ప్రొడక్ట్ అనేది మీరు ఈ సమ్మర్ మీరు ఎవరైనా పీసీఐడీస్ ఉంటే మీరు లేదా మీ కోచ్ కూడా అడగండి. ఎందుకంటే ఇది మార్చిలో దొరకదు. ప్రోడక్ట్ చాలా టైట్ అయిపోద్ది, లిమిటెడ్ ప్రోడక్ట్ ఇస్తారు. సో ఇప్పుడే మీరు దాన్ని మీ కోచ్ తోటి మాట్లాడి మీకు ఐడి ఉంటే ఐడిలో బుక్ చేసుకోండి. అలాగే మీ కోచ్ని అడిగి ఒక 2-3 ప్యాకెట్స్ మీరు అనేది క్యారీ చేయండి. ఇది అందరూ తీసుకోవచ్చు, పిల్లలు తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, మన న్యూట్రిషన్ వాడని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎవరైతే పొలాలకు వెళ్ళి పని చేసుకుంటారో మీరు ఒక షాషెట్ అనేది మీరు క్యారీ చేయండి. అలాగే ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కూడా ఖచ్చితంగా ఇది వాడితే చాలా బాగుంటుంది. మీకు ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా సింపుల్గానే భావిస్తున్నారు, కానీ అది ప్రాణాంతకం కూడా. సో ఈ H24 అనేది ప్రతి ఒక్కరు కూడా ఇమేజ్ చూపిస్తారా సార్? H24 ఇమేజ్ చూపిస్తారా సుజన్ సార్? నిజంగా లేరు సార్. ఓకే ఓకే. మీ కోచ్ని అడగండి, ఖచ్చితంగా మీకు దాని గురించి గైడ్ చేస్తారు. నెక్స్ట్ పిల్లర్ వచ్చేసి స్లీప్ అన్నమాట. స్లీప్ సక్రమంగా నిద్ర అనేది లేక చాలా మంది ఈరోజు ఎన్నో అనారోగ్య సమస్యలు అనమాట. స్లీప్ అనేది మనిషి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అనేది ప్రతి మనిషికి అవసరం. ఈ నిద్ర అనేది సక్రమంగా లేనందువలన మనిషి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాడంటే, ఎలా అంటే ఈరోజు చాలా మందికి ఇది తెలియదు. మొన్న ఒక డాక్టర్ గారిని నేను కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అసలు పిల్లలు లేకపోవడానికి, పిల్లలు సక్రమంగా కలగకపోవడానికి కూడా ఈ స్లీపే కారణం అని చెప్పారు. మనిషి బరువు పెరగడానికి స్లీపే కారణం అని సార్ చెప్పాడు. హార్మోన్స్ సక్రమంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మొబైల్ వచ్చిన తర్వాత దీన్ని తెలియకుండానే 12 గంటలు 1 గంట ఆ విధంగా చూస్తా సక్రమైన నిద్ర లేకుండా చాలా మంది ఈ రోజు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నిద్ర అనేది సక్రమంగా మనం నిద్ర అనేది ఎప్పుడు కూడా ప్రాపర్ నిద్ర ఉండాలి. ఇప్పుడు 10 to 5 అనేది లేదా 6కి మించి మనం నిద్రపోకూడదు. ఎప్పుడైతే సూర్యోదయం వస్తుందో, సూర్యోదయం వచ్చిన తర్వాత మనం నిద్రలో ఉండకూడదు. అది అనారోగ్యకరమైనటువంటి నిద్ర అనమాట. అలాంటి నిద్ర అనేది మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇన్ టైంలోనే మనకు ఏదైతే ప్రకృతి చెప్పిందో ఆ ప్రకృతి ప్రకారం అలాగే సుఖీభావ నేర్పిస్తావు. ఈ సుఖీభావ ఏదైతే చెప్తుందో అది మీరు చేసినప్పుడు 100% మీరు ఖచ్చితంగా మీ హెల్త్ అనేది మీ చేతుల్లోకి తీసుకొచ్చుకోవడం ఖచ్చితంగా జరుగుద్ది అనమాట. ఇలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దెబ్బతింటది. ఈరోజు ఇమ్యూనిటీ లేక చాలా మంది రకరకాలైనటువంటి వైరస్ బారిన పడుతున్నారు, రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా దెబ్బతింటది. సో నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది, కానీ ఈ నిద్రని నెగ్లెక్ట్ చేసి హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. అవునా కాదా? ఓకే. నెక్స్ట్ అనేది ఎక్సర్సైజ్.
వాస్తవంగా మనిషికి ఎక్సర్సైజ్ అనేది ఎంత ముఖ్యమంటే ఈ సుఖీభావంలోకి వచ్చిన తర్వాత నేను ఈ 3 ఇయర్స్లో నేను నేర్చుకున్నది. ఓకే, సారీ, నేను లాస్ట్లో చెప్దాం అనుకున్నాను. ఓకే, పర్లేదు. ఎవరికైతే నిద్ర సక్రమంగా లేదో నేను ఎప్పుడు కూడా వాడే ప్రోడక్ట్ స్లీప్ ఎన్హాన్స్ అండ్ నైట్ వర్క్స్. అలాగే ఆ నైట్ వర్క్స్లో నేను స్కిన్ బూస్టర్ కూడా కలుపుకొని తాగుతాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. నిద్ర సక్రమంగా ప్రాపర్ నిద్ర. ఈ నైట్ వర్క్స్ గురించి చెప్పాలి అన్నా లేదా స్లీప్ ఎన్హాన్స్ గురించి చెప్పాలి అన్నా కూడా నాకు వచ్చిన రిజల్ట్ ఒక్క నిమిషంలో మీకు షేర్ చేస్తాను. ఇది ఎలా ఉంటుందంటే, నాకు ఇంతకుముందు డిస్టర్బ్డ్గా నిద్ర ఉండేది, కళలు ఎక్కువగా వస్తుండేది, నాకు విపరీతమైన డిస్టర్బ్డ్ నిద్రగా ఉండేది. ఎప్పుడైతే నైట్ వర్క్స్ ఈ స్లీప్ ఎన్హాన్స్ కలిపి తాగుతున్నానో నిద్ర సక్రమంగా ఉంది. నాకు డిస్టర్బెన్స్ లేని నిద్ర అనేది నేను అనుభవిస్తా ఉన్నాను. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ లేని నిద్ర నేను అనుభవిస్తున్నానో నా శరీరంలో చాలా మార్పులు అనేది నేను గమనించాను. మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. స్లీప్ ఎన్హాన్స్ నైట్ వర్క్స్ చాలా మంచి ప్రోడక్ట్. మీ కోచ్ని అడగండి, మీకు దాని గురించి గైడ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఇది వాడితే మీకు మంచి నిద్ర అనేది మీకు రావడం అనేది జరిగిద్ది. అలాగే నిద్ర సక్రమంగా లేకపోతే మీ వెయిట్ కూడా గెయిన్ అవుతారు, మీ వెయిట్ కూడా తగ్గటం ఆగిపోద్ది. మీరు ఏదో ఫస్ట్లో తగ్గుతారు కానీ తర్వాత తగ్గకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ప్రాపర్ స్లీప్ లేకపోవడమే. మీ కోచ్ కాడికి వెళ్ళి, సార్ నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను సార్, నేను వెయిట్ తగ్గలేదు సార్, నేను మీరు చెప్పినటువంటి 5 మినిట్స్ ప్లాన్ ఫాలో అయ్యాను సార్, మీరు చెప్పినట్టుగానే వాకింగ్ చేసేది సార్, 10,000 స్టెప్స్ చేసాను సార్ అని చెప్తా ఉంటారు. ఇది నైట్ వర్క్స్ అంటే. ఈ నైట్ వర్క్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది యూజ్ చేయండి. చాలా మంచి ప్రోడక్ట్. ఆ జన్మాంతం మీరు రాసి పెట్టుకోండి. కావాలి అంటే మన గుండె భద్రంగా ఉండాలి అంటే దీని మీద రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్కి లూయిస్ సిగ్నారో, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. అలాంటి ప్రొడక్ట్ ఇది. ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి వాడొచ్చు. ఇది అసలు మనిషి అని భోజనం సార్ చెప్తారు కదా, ఈ భూమి మీద బతికుండి భోజనం చేసే ప్రతి మనిషి వాడొచ్చని. ఇది ఇలా ఎవరి గుండె ఆరోగ్యంగా లేదు, ప్రతి ఒక్కరి గుండె ఏదో ఒక టెన్షన్ తోటి అది బాధపడతానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది మీకు రావడం అనేది జరిగింది. ఓకేనా? Hi, I'm Dr. Luigi Groton for Herbalife. I want to talk a bit about heart health, specifically about nitric oxide, or as it's commonly called, NO. NO plays an important part in our cardiovascular health by helping to keep the blood vessels flexible for healthy vascular function. NO also helps support blood pressure levels that are already within a normal range. The body's NO levels are lowest at night, which is what inspired Herbalife to create Nightworks. Nightworks is a powdered mix formulated with the amino acids L-arginine and L-citrulline, both of which support the body's natural production of NO. Nitric oxide is important in all kinds of cardio functioning, including systems stressed by exercise, which is why Nightworks can be part of the nutritional regimen of people who work out as well. Nightworks should be taken once a day, usually at night or before bedtime. Nightworks is available in both lemon and orange mango flavors. Order today to make it part of your heart-healthy lifestyle. ఓకే, సూపర్. ఈ నైట్ వర్క్స్ గురించి నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, నా పర్సనల్గా అయితే ఇది బ్యాలెన్స్డ్ డైట్. అంటే మనిషి బ్యాలెన్స్డ్గా చనిపోవాలి. ఎలా బ్యాలెన్స్డ్గా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బ్యాలెన్స్డ్గా చనిపోవాలి. భూమి మీద నుంచి నిష్క్రమించడం అనేది బ్యాలెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది జెంట్స్ ముందులు చనిపోతూ ఉన్నారు. ఎక్కువ పర్సెంట్ మరణాల్లో తీసుకుంటే ఎక్కువ పర్సెంట్ ముందుల మనిషి జెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరణిస్తూ ఉన్నారు. దీనికి కారణం చాలామంది ఏం చెప్తారు అంటే, వయసు కొంచెం ఎక్స్ట్రా ఉంది. వయసు కాదు, ఏమీ కాదు, నీ బాడీ ఏజ్ నువ్వు కరెక్ట్గా ఉంచుకుంటే నీకు ఖచ్చితంగా నువ్వు 100 years బతుకుతారు. మనకి ఏమైంది అంటే, ఇంట్లో ఉండేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద మానసిక ఒత్తిడి అనేది ఉండదు. మనకి రకరకాలైనటువంటి మానసిక ఒత్తిడి, మనకు ఉండే వ్యాపారం కావచ్చు, మనకుండే ఉద్యోగం కావచ్చు, మనకుండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఫేస్ చేసేది ఎవరు అంటే 90% మగవాడు ఎవడైతే ఉన్నాడో అతనే ఫేస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా కుంగిపోయేటప్పుడు నీ గుండె పనితీరు, నీ గుండె ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని నువ్వు అధిగమించాలి అంటే, ఈ ఒత్తిడి నుంచి నువ్వు అధిగమించాలి అంటే ఖచ్చితంగా నువ్వు వాడాల్సినటువంటి ప్రోడక్ట్ ఏది అంటే ఈ నైట్ వర్క్స్. ఖచ్చితంగా నైట్ వర్క్స్ వాడండి. ఒక 90 days వాడిన తర్వాత మీరే దీని గురించి 100 మందికి చెప్తారు. అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో నైట్ వర్క్స్. నేను ఇది లాస్ట్ 10 months నుంచి నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా, ఈవెన్ నైట్ ఏదైనా షేక్ అయినా మిస్ అయిద్దాము కానీ ఎప్పుడైనా నైట్ వర్క్స్ అనేది 100% మిస్ కాదండి. నా డైలీ అనేది ఇది అలా ఉంది. నాతో పాటు ఇంకా నా కస్టమర్స్ ఒక 5 దీనితో వాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది వాడండి. తర్వాత మనం నెక్స్ట్ పిల్లర్ వచ్చేసి ఎక్సర్సైజ్. వాస్తవంగా ఈ ఎక్సర్సైజ్ అనేది మన శరీరం అడగదు.
ఈ చలి రోజుల్లో చాలా మంది బద్ధకంగా ఏం వెళ్తాంలే ఏం చేస్తామని అంటున్నారు. ఫుడ్ మన బాడీని అడిగింది తిను అని, ఎక్సర్సైజ్ అడగదు. ఎక్సర్సైజ్ అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ మన బాడీ ఎలా ఉండాలి అంటే కదలటానికే పుట్టింది మన బాడీ. అది అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒకే చోట కదలకుండా ఉంచడం వల్ల ఏమైంది అంటే తుప్పు పెట్టిపోద్ది. మన జాయింట్ ప్రాబ్లం వస్తుంది, మన మైండ్ ప్రాబ్లం వస్తుంది, మన అన్ని ఆర్గన్స్ కూడా సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం ఏంటి అంటే మన బాడీకి మనం నిద్ర లేవడంతో కనీసం ఒక 40 మినిట్స్ 45 మినిట్స్